సరే ఈ మధ్య కాలంలో ట్రోల్స్ ఎక్కువైపోయినాయి. సో మీకు కూడా కొన్ని వీడియోస్కి ట్రోల్ చేసిరు. సో ట్రోలర్స్ మీద మీ ఒపీనియన్ ఏంది? ట్రోలర్స్ మీద ఒపీనియన్ ఏముందని వాళ్ళకే చేత కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్క బొమ్మలు పెట్టుకో ఎందుకురా నీకు వీడియోలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే నీ ముఖమే చక్కలేదు, నీకెందుకురా ట్రోలింగ్, ఎందుకు బాయ్ అవన్నీ ట్రోలింగ్ గీలింగ్ ఎందుకు? ఒకళ్ళు వేస్తుంటే అన్ని సపోర్ట్ చేయి, నువ్వు కావాలంటే అన్ని తొక్కేసి ఏమొస్తానా నీకు? ఇప్పుడు ఇంట్రెస్ట్ అంత ఏముంటది తెలుసా, వాళ్ళ పనులన్నీ వదులుకొని ట్రోలర్ అంటే పోనీ మీరు నిజంగా చెప్తారా, ముంగడికి వచ్చి చెప్తారంటే అట్లా కూడా ఉండదు. ముఖానికి కుక్క మాస్కులు వేసుకుంటారు, ఒకటేమో అదేంది ఓడలకేం చెప్తాడు, ఇంకోటి కుక్క బొమ్మలకేం చెప్తాడు. ఇక మావాడైతే చూసిన చక్క ఓలామే ఏమో శెట్టి ఆమె పేరు, ఉప్పెన సినిమా హీరోయిన్తో తీసిన స్నాప్ లానా ఫిల్టర్ అవన్నీ పెట్టుకొని ట్రోలింగ్ చేస్తారు వీళ్ళంతా. సో ఇప్పుడు ట్రోలర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ట్రోలర్స్ గీలర్స్ ఏముంటా అన్న, అదంతా బల్తాల కాడ చూపెట్టుకోవాలా. మనం ట్రోలింగ్ చేస్తాం, మనం తిరిగి ట్రోలింగ్ చేస్తాం, దాంట్లో ఏం లేదు. చూద్దాం మీరు ఎంతలో మేము ఎంతనో అంతే. ఇప్పుడు మీకు ట్రోల్ చేశారు అనుకో, ఇప్పుడు ఏం చేస్తారు? చూడమని రాదన్న, నెక్స్ట్ వాళ్ళే నడుస్తారు, వాళ్ళే మమ్మల్ని ఫేమ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో. ట్రోలర్స్ అనుకోవాలి, అరే వీళ్ళు ఇంత గలీజ్గా ఎట్లా చేస్తుర్రా, వీళ్ళకి ఎట్లా ఆలోచన. సరే ఇప్పుడు అబ్బాయిలు బూతులు మాట్లాడుకోవడం కామన్, ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవచ్చు, చేయొచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది అమ్మాయిలు కూడా గలీజ్ బూతులు మాట్లాడుతున్నారు. అంటే మొత్తం ఒక అబ్బాయి స్టైల్లో, అబ్బాయిలాగా బొట్టు పెట్టడం, అబ్బాయిలాగా డ్రెస్అప్ అవ్వడం, కొన్ని బరాత్లలో అమ్మాయిలు పోయి దుంకడం. యాజ్ ఒక హైదరాబాదీస్ కానీ ఏం చెప్తున్నా, సో అట్లాంటి వాళ్ళకి చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? ఇట్లా అనుకున్నా ఇదానా ఆడపిల్లలు అన్నప్పుడు ఎట్లున్నా తెలుసా, నాకు తెలిసినంత వరకు అయితే పద్ధతిగా ఉండాలి, అమ్మనైనా చెప్పిన మాట వినాలా, ఇంట్లోకే వెళ్ళొద్దు, ఎటువంటి దోస్తానం పెట్టుకోవాలో అట్లా పెట్టుకోవాలా. వాళ్ళు మనం అనుకుంటాము అరే వీళ్ళు చూసేనేమో మంచిగా కనబడతారు, కానీ మనకడ పెద్ద పెద్ద మాటలు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఫోటోలు లేకపోతే. నాకైతే ఏమనిపించదన్నా, వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ ఇంట్లో ఏమన్నప్పుడు మనం ఎందుకంటాం అన్న, మనకేమవసరం అసలు. వాళ్ళ ఇంట్లో ఏమంటలేరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. సరే నీకు మిమిక్రీ కూడా వచ్చంట కదా, ఎంతమందికి మిమిక్రీ చేస్తావు? కొంతమంది చేసిన మన కాంగ్రెస్ సీనియర్ విఎం మంత్రాలు, నాకంటే నాకు మిమిక్రీ చేసినప్పుడు అంటే శివారెడ్డి ఆయన చూసినప్పుడు నాకు మిమిక్రీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు ఆయనది ఏది ఇది ఇది చేస్తాడు, విఎం మంత్రాలు చేస్తాడు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. హలో స్పీకింగ్, దిస్ ఇస్ బిఆర్ మంత్రం మాట్లాడుతుండే అంటే అయ్యేలా రేపట్ల పిల్లలు ఏం చెప్పేది ఉందంటే అంత టాలెంట్ నడుచు గడిడ కూర్చున్నా ఇంత పెద్ద మంచి మమ్మల్ని తీసుకొని ఇంత మమ్మల్ని దునియాకి చూపిస్తుందో, నువ్వు కూడా మంచిగా ఉండాలి. ఇగో నేను కూడా ఒక బాత్రూమ్ సింగర్ కాబట్టి మంచిగా నీకు కూడా ఒక పాట పాడి వినిపిస్తా. నీటిలోని చాప వచ్చి నెల మీద పడ్డట్టు వాళ్ళ మొత్తం గిల్లా కొట్టేసుకుంటుంది డార్లింగే ఎందుకు పీలింగ్ ఓ రమ్మన్నారన్నా లీలలెక్క చచ్చిపో నెక్స్ట్ ప్రకాష్ స్వప్న సంక్రాంతి ముగ్గైతే దాంట్లో గొప్పెమ్మంటారా దున్నపోత వచ్చి గొప్పెమ్మని దొక్కుతట్టు నీకు ఎప్పుడైనా మిమిక్రీ చేసి వినిపిస్తుంటాడా? రోజు వినిపిస్తుంటాడా? నేను బి చేస్తా ఆనికి మిమిక్రీ. నువ్వేం చేస్తావు చెప్పు? ఆడేం చేస్తా నేను బి అది చేస్తా. సరే ప్రకాష్ రాజ్ గారిది చెయ్యి. నువ్వు చేయరా. హలో అయ్యప్ప ప్రకాష్ రా నేను బురార్కే దంతోల కోసం చేయరా. హలో అయ్యందు ప్రకాష్ రా నన్ను బురుపూసం చేయరా నేను బురార్కడే. ఇది ఎవరిదో వచ్చేసింది, ప్రకాష్ రాజ్ ప్లేస్ లో ఏ రాజు వచ్చేసిండు, కాటరాజు వచ్చినట్టు అందులో. కాటరాజు అరే అట్లా నువ్వు కరెక్ట్ ఇట్లేవన్నా, అసలు ఇదే ప్రకాష్ రాజ్ జూనియర్ ప్రకాష్ రాజ్. సరే ఇది చిన్న కొడుకు పెద్ద కొడుకు వీడియో బాగా వైరల్ అయింది. చిన్న కొడుకు పెద్ద కొడుకు చేయండి వీడియో. అది ఉంటుందన్నా. ఫస్ట్ నేను ఇంటికి పెద్ద కొడుకుని, నేను ఇంటికి చిన్న కొడుకునా లేకపోతే కూలీలని చూడుకున్నా నాకే అర్థమైతలే. నాకు ఇట్లా మస్తు ఇజ్జత్ ఇస్తారు. ఇజ్జతా? అది ఇట్లుంటుందో కూడా నాకు తెలియదు. నన్ను ఇంట్లో నన్ను పేరు పెట్టి పిలుస్తారు. మా అయ్య నాకు పేరున్నా కానీ లంచగొడుకా అని పిలుస్తారు. ఇవి నిజంగా డైలీ మీ ఇంట్లో జరిగేటివేనా? జరిగేది. మీ నాన్న నాన్ స్టాప్ నీకు ఏమని తిడతాడు చెప్పు, పొద్దుగాలని స్టార్ట్ చేస్తే? నన్నైతే ఎక్కువ జుడగానే తిడతాడు అన్న మా డాడీ. అంటే పాని పాట చాదాలు జుడకలే కొంతమంది ఉంటారు, ఎందుకుంటారో ఏమో అర్థమే కాదు, ఇంట్లో వాడే తిననీకుంటారు. ఓ మా అయ్యనైతే నేను గెలికి మరి తెప్పించుకుంటా మస్తు మా డాడీ. ఎందుకు సరే జనరల్ గా ఇప్పుడు మందు పాట అనగానే ఎవడైనా ఎక్కడికి వెళ్ళైనా వచ్చేస్తాడు కదా. రీసెంట్ గా మందు పాటిస్తుంటే జంప్ అయిపోయినావు ఎందుకు? అమ్మో ఆ వీడియో చెప్పటి నుంచి నాకు మందు కింద వద్దన్న. మంచి ప్రభావం.
అమ్మో చాలా గలీజ్. క్షేమంతో ఉండాలంటే తాగకుండా ఉండాలి. బీ కేర్ఫుల్ బాయ్స్. ఆ వీడియో చూసినప్పుడు ఏమనిపించింది ఎగ్జాక్ట్లీ చెప్పు. నాకు ఇంత డౌట్ వచ్చిందనా అందుకే నేను వెళ్ళిపోయా. డౌట్ వచ్చిందంటాడు ఈడాచంటాడు అసలు. ఈడానా అది కూడా ఒకటి అంతీరే ఉండు ఈడ బాడీ గీడి ఉందమ్మో. బాడీ ఉంటే అయిపోతుంది. ఇంకొక వీడియో బాగా వైరల్ ఉంది ఒకటి, హలో గాయ్స్ అది ఒకటి అదొకసారి చేయవా? అది ఇట్లా Hello guys, నేను ఇది కొత్త కలర్ కన్నాను guys. This కొడుకు దేన్నో guys, foreign not saying me guys. That's why this కొడుకు don't see guys. అది అంటే ఈడేమంటాడు పక్కకేది, ఏ వద్దురా అరే తిడతారా అరే, ఏ కొడుక డోంట్ షౌట్ ఐఎమ్ టాకింగ్ నో అంటాడు నేను. సో ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలాగా గెటప్ వేసుకొని వీడియోలు చేస్తారు కదా, వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఇట్లా కొంచెంలో తిరిగేసి రాలే అయ్యి మన ఇవాళ రేపు మొగోళ్ళు తక్కువ అయిపోతారు, ఆడవాళ్ళు ఎక్కువ అయిపోతారు. అలా ఆడవాళ్ళు కాదన్నా ఎట్లా అలా ఎట్లా చూడబుద్ది అవుతుందన్నా నాకు అర్థం కాదు. కానీ వాళ్ళు పోనీ వాళ్ళు వృత్తాలు చేసుకుంటే వేసుకో, వాళ్ళు మొత్తం గలీజ్ చేసేస్తారు. వాళ్ళు వేసుకునే డ్రెస్సులు వాళ్ళు అసలు ఇన్స్టాగ్రామ్ ఉంటుందా ఇక వీళ్ళ దిక్కెళ్ళి ఖరాబ్ అయిపోతుంది తెలుసా. గలీజ్ చేసేసారు అలా ఏమన్నా అంటే లిప్స్టిక్ పెట్టుకొని వస్తారు, చూస్తే మీసాలు ఉంటున్నాయా ఇది రాబోయే బీజం ఉంది లిప్స్టిక్ ఉంది అంటే ఏమని ఉంటే వచ్చి ఇట్లా అంటారు ఇట్లా అంటారు. ఇంకొకళ్ళు అయితే ఎక్కడెక్కడ అది టోపీలు ఈపులు పెట్టుకొని సక్కా సాయం ఇట్లానే పెట్టుకున్నారు. మా మళ్ళీ వచ్చింది గమ్మునున్నాక ఇల్లు ట్రోలింగ్లు చేసుకుంటారు, నువ్వు ఎట్లున్నావు నీ ముఖం ఎట్లుంది అది అంటే వీడేమో నేను మంచిగానే ఉన్నా నీకెందుకు నీకేమొస్తుంది అని వీడు ఏందన్నా అదంతా. మీ ఇద్దరిలో కూడా గొడవలు పెట్టడం చూసారా? పెట్టిరు అన్న పెట్టడానికి ఏ విషయంలో ఎట్లా? నీకేం చెప్పారు ఆయన గురించి నీకేం చెప్పారు? నాకేం చెప్పారు అంటే ఆడుంటేనే నీ వీడియోలు పోతున్నాయి అంటారా అంటే ఆడొక్కడు నువ్వు ఒక్కడి ఉంటే వేసుకోలేవారా ఆడ ఎందుకురా భయ్ ఆడు నీ ఫస్ట్ అట్లనే చెప్పి ఇట్లా ఇట్లా అంటే వీడియోలు డిలీట్ చేసేసినా ఆడు ఎందుకు ఆన్తో ఎందుకు చేసిన వీడియోలు అది అంటే అట్లా అన్నాడు ఆడు అని చెప్పి నేను వీడియోలో డిలీట్ చేసేసిన మొత్తం. మళ్ళీ ఇక తర్వాత మేము మాట్లాడుకున్నాక ఇటు చెప్పి నేనేం అనలేరా అట్లా అది అంటే ఇక ఉంటారు కానీ అందరు వీడియోలు చేసుకునే అంటే వేసుకోమన్నా, వీడియోలు పెట్టుకునే అంటే పెట్టుకోమన్నా. సరే